జిమ్ ఎఫ్ఐఆర్ కేస్. ఇది కామన్ సర్కిల్ అనమాట. జిమ్కి వెళ్ళడం, ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం, కేసు పెట్టడం. సో ఈ కేసులో ఏమైందంటే, ఈ అబ్బాయికి వచ్చి 26 to 27 ఇయర్స్. అమ్మాయి పెద్దది అబ్బాయి కంటే. అమ్మాయికి మ్యారేజ్ అవ్వాలి, అబ్బాయికి మ్యారేజ్ అయింది, ఒక చైల్డ్ కూడా ఉంది. సో జిమ్కి వెళ్ళిన దగ్గర ఇక్కడ ఇద్దరికి పరిచయం అయింది. సో ఎఫ్ఐఆర్ బాగానే సాగింది కొన్ని రోజులు. ఇప్పుడు సడన్గా ఏదో రిలేషన్లో ఇష్యూ వచ్చింది. అమ్మాయి అడ్వకేట్, ప్రాక్టీసింగ్ అడ్వకేట్. సో తను వచ్చి ఇప్పుడు కేసు పెట్టింది. ఏమని, ఫస్ట్ టైం నన్ను సెడేటివ్ ఇచ్చి ఇచ్చేసాడు, హోటల్ రూమ్కి తీసుకెళ్ళి, అది కూడా జిమ్లో సెడేటివ్ ఇచ్చి, ఓయో రూమ్ ఎక్కడో చాలా దూరం ఉందంట, అక్కడికి తీసుకెళ్ళి చేశాడంట. కోర్టు అలా ఎలా తీసుకెళ్ళాడని అడిగింది. బట్ స్టిల్ తీసుకెళ్ళాడు, చేశాడు. చేసిన తర్వాత ఇమేజెస్ అవి తీసుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ రిపీటెడ్గా చేస్తూనే ఉన్నాడు ఇన్ని నెలల నుంచి అంది. వెల్ గుడ్. ఎవిడెన్స్ ఏదంటే, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వచ్చి ఎవిడెన్స్ ఏం దొరకలేదు, ఫోన్లో ఉంది, నార్మల్గా వీళ్ళిద్దరూ రొమాంటిక్గా ఉన్న ఫొటోస్ ఉన్నాయి తప్ప అబ్సీన్గా ఉన్న ఫొటోస్ ఏం లేవు అని చెప్పాడు. సో కోర్టు ఇవన్నీ చూసిన తర్వాత, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఆర్ అన్ అడల్ట్, ఓకే, నువ్వే మైనర్ కాదు, అండ్ ఎడ్యుకేటెడ్ అడ్వకేట్, ప్రాక్టీసింగ్ అడ్వకేట్, ఏది రైటో ఏది రాంగో నీకు తెలుసు. అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయిందని తెలుసు కూడా, ఎఫ్ఐఆర్లో ఇన్వాల్వ్ అవ్వడం నీది మిస్టేక్ అని చెప్పి ప్రజెంట్ అతను బెయిల్ అప్లికేషన్కి వచ్చాడంతే. సో తనకి బెయిల్ ఇచ్చారు, మోస్ట్లీ కేసు కూడా నిలబడతాం. ఫాలో మీ ఫర్ మోర్.